లేవా అదే సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ తో మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ కావాలా అని అన్న బాపు. ఓ గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రాను పాత సర్పంచ్ ఉన్నాడు కదా, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసు వాళ్ళే. పోలీసు అది ఆడిది మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది. నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత డింగాన్ చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోయారా? తీసుకోపోలేదు. ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా, నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మావిడు పోయి ఇచ్చిండు అనుకో, దిరస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అరే ఆగు ఆగు, వస్తాయి దిరస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే దింగన్. అయితే నేను పోయినా, అక్కడికి పోయినా, ఆఫీస్కి పోయినా. ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే, ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా, ఏంది ఎక్కడి అని అడుగుతున్నా. అడిగిన గిట్ట భూముల సంగతు అని చెప్పి అంటే, సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ట వెనక మాడుతున్నా. పోలీసుడు అచ్చండ గుంజుకొని పోతే నన్ను డింగాన్ ఒక ఆడిది వాడు డింగాన్ అంటే డింగాన్. నన్ను ఏం చేయాలి నాడు? ఆఖరి కట్టి ఎవ్వో ఏం చేయాలనే కోపం పుట్టింది, వేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరూ. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను? సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది. నేను పెద్ద మనిషిని. ఇగో చూడుండ్రి, నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినా అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అది లేకుండా ఎట్ట? పాత ఎల్లాపూర్ ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్ లో భూభారతి సదస్సులో తహసీల్దార్ గారితో కొంచెం వాగ్వివాదం చేస్తున్న రైతుని తహసీల్దార్ అక్కడి నుంచి బయటకు పంపించివేయడం చెప్పడంతో ఏఎస్ఐ రామచందర్ ఆ రైతుతో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆయన నడపట్టి గెంటడం జరిగింది. దీన్ని కోసము చూసిన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వెంటనే ఆదేశించారు. మా ఉన్నతాధికారులు కూడా దీని మీద వెంటనే దర్యాప్తు చేపట్టి ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది.